అందరికీ నమస్కారం. మనకి నచ్చని విషయం ఒకటి జరిగినప్పుడు దాన్ని కవర్ చేయడానికి పడే బాధ ఉంటది చూసారా? అదే ఈరోజు పచ్చ మీడియా పడుతుంది. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళొచ్చిన కాడ నుంచి అక్కడ ఒక్క ఎంఓయూ కూడా కుదరక న్యూస్ కవర్ చేయడానికి పడే బాధను చూస్తే జాలేస్తుంది నిజంగా. తెలంగాణలో దావోస్ ధమాకా. మనం ఇప్పుడు తెలంగాణ న్యూస్లో చూస్తే దావోస్ ధమాకా అని మెయిన్ హెడ్లైన్ వేశారు. దానిలో దుమ్ము రేపిన తెలంగాణ బృందం 1,78,000 కోట్ల ఒప్పందాలు. ఇదే కాకుండా అమెజాన్లో 60,000 కోట్లు, గ్లోబల్ సేల్స్ సెంటర్ 15,000 కోట్లు, సోలార్ యూనిట్ 7,000 కోట్లు అని ప్రతి ప్రాజెక్టు ప్రతి కంపెనీ నుంచి ఎన్నెన్ని కోట్లు ఎంఓయూ కుదుర్చుకున్నారని క్లియర్గా రాశారు. అది ఆంధ్రాకి వస్తే మళ్ళీ ఏపీ బ్రాండ్. దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ. ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్ నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలోని విస్తృతమైన అవకాశాలపై ప్రచారం. కాగ్నిజెంట్ వస్తుంది త్వరలోనే శుభవార్త. లోకేష్ ఎక్కడ ఏ కంపెనీలో ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఎంత పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అనేది ఎక్కడా రాయలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికి మనకు ఒక టాపిక్ కావాలి, అదే టీటీడీ. ఇది మెయిన్ హెడ్లైన్స్. గదుల్లోనూ గోల్మాల్ గోవింద. టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్ల బుకింగ్ల స్కామ్. జగన్ జమానాలో భారీ కుంభకోణం. దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి. 20,000 దాటితే డోనర్ లేఖలు చెల్లవు. మళ్ళీ టీటీడీనే తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. మళ్ళీ డైవర్సివ్ పాలిటిక్స్ చేయడానికి టీటీడీనే వాడుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి క్షమించను కూడా క్షమించాడు. థ్యాంక్ యూ.